నమో వెంకటేశాయ నమః. మీ పనులు ఎంతవరకు వచ్చాయి? నా పని చూశారు కదా, పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంక నెక్స్ట్ వంట దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు ఇంకా పప్పుచారు చేద్దాం అనుకుంటున్నా. నిజంగా నేను పప్పుచారు వీడియో పెట్టక చాలా రోజులైతుంది, చెయ్యక కూడా చాలా రోజులైతుంది పప్పుచారు. అది కూడా ఇంకా సోరకాయ సాంబార్ చేస్తున్నా ఈరోజు. ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఇష్టంగా తింటారు కాబట్టి ఇంకా దానికోసం తాజా తాజా సోరకాయ తెప్పించిన. పప్పు మంచిగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని వాటర్ వేసేసుకొని అందులో కొంచెము ఉప్పు కారము ఇంకా ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టేసిన. పప్పు మంచిగా ఉడికిన తర్వాత తీసి అందులో కొంచెం సాల్ట్ వేసి రుబ్బుకొని ఇక చింతపులుసు పోసి పక్కకు పెట్టుకోవాలి. ఇంకా నేనైతే సాంబార్ కోసం పెద్ద బాండినే పెడుతున్నా ఈరోజు. మరి ఇక ఆ మాత్రం ఉండాలి కదా సోరకాయ సాంబార్ అంటే. ఇక బాండి అంటే పెద్ద సరవ పెట్టినాలేండి. సరవలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు, చిన్నులపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు, ఆనియన్, టమాటా, సోరకాయ, పచ్చిమిర్చి, ఇంక ఇవన్నీ ఇంకేమైనా కూరగాయలు వేసుకుంటే అవన్నీ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అందులో కొంచెము సాల్ట్, పసుపు, ఇంగువ, మెయిన్ ఇంపార్టెంట్ ఇంగువ. అబ్బా పప్పుచారు అంటే ఇంగువ లేకపోతే అస్సలు ఏమన్నా బాగోదు, నాకైతే నచ్చదు. ఇంగువ అయితే కంపల్సరీ వేసుకుంటా నేను. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలిపి ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఆయిల్లో సగం మగ్గాలన్నమాట. మూత పెట్టేస్తే మగ్గుతాయి. సగం ఆయిల్లో మగ్గినాక మిగతా సగం ఈ పులుసు, ఈ పప్పుచారు పోసి ఆ పప్పుచారులో మగ్గనివ్వాలి. మగ్గడం కాదు, మరగనివ్వాలన్నమాట. ఇక అవి మంచిగా సగం మగ్గిన తర్వాత ఇక ఈ పులుసు పోసేసుకొని ఇక మంట సిమ్లో పెట్టి ఫైనల్గా ఒక చిన్న బెల్లం ముక్క వేసి ఇక సిమ్లో పెట్టాలి. మూత కొంచెం సైడ్కి తీసి ఉంచాలి. ఇక అది మరుగుతానే ఉంటుంది. ఎంత మరుగుతే అంత టేస్ట్ వస్తుంది. ఎందుకంటే రేపటి కోసం కూడా నేను దీన్ని ఉంచానన్నమాట కొంచెము. ఎందుకంటే రేపు సండే నాన్ వెజ్ ఏమన్నా ఫ్రై చేసుకుంటే ఈ పప్పుచారు బాగుంటుంది, ఈ సాంబారు. అందుకోసం కొంచెం ఎక్కువ చేస్తాను అనమాట. ఇక సిమ్లో పెడితే అది మరుగుతూ ఉంటుంది, దాని పని అది చేసుకుంటుంది. ఈలోపు మనం అన్నం వండడము ఇంకా మిగతా పనులు చేసుకుంటాం అన్నమాట. ఇదన్నమాట సంగతి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఇలాగే చేస్తారు, కామెంట్ చేయండి.